అవ్వాతాతలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలు కాదు, అక్షరాల 65 లక్షల మంది అవ్వాతాతలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు. వీళ్లకు జీవనాధారం ప్రతీ నెలా జగన్ ప్రభుత్వం ఇస్తున్న 3000 రూపాయలే. ప్రతీ నెల 1వ తేదీన సూర్యుడి కంటే ముందే ఇంటికొచ్చి అవ్వాతాతలను నిద్రలేపి మరీ చేతిలో గౌరవంగా పెట్టే ఆ 3000 రూపాయలతోనే వాళ్లు ఇన్నాళ్లు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఇంట్లో కోడళ్ళు చక్కగా చూస్తున్నారు. కూతుళ్ళు, అల్లుళ్ళు వారికి గౌరవమిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకంటే ముందే వాళ్ల అమ్మానాన్న చేతుల్లోకి 3000 రూపాయల జగనన్న పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇంటికే వస్తుంది. ఇప్పుడు అలాంటి 65 లక్షల మంది అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నారు చంద్రబాబు. ఆ వృద్ధులు ఏం పాపం చేశారని చంద్రబాబు వాళ్ల నోట్లో మట్టి కొట్టావు? వాలంటీర్లు ఇంటింటికి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకూడదట, వాలంటీర్లు పనిచేయకూడదు అంటూ తన ఆత్మబంధువు నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టులో పిటిషన్లు వేయించి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయించి పేద వృద్ధుల నోట్లో మట్టి కొట్టావు కదా చంద్రబాబు. చేసిందంతా చేసిన చంద్రబాబు తన చేతులకు మట్టి అంటకుండా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ, ఇది కూడా నిమ్మగడ్డ రమేష్ది. ఇతను చంద్రబాబు బినామీ. ఇతనితో కంప్లైంట్స్ వరుసగా చేయించి ఇప్పుడు వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడు చంద్రబాబు. వాలంటీర్లు, సెల్ఫోన్లు, ట్యాబ్స్, ఫింగర్ ప్రింట్ మెషిన్లు అన్నీ ప్రభుత్వానికి సరెండర్ చెయ్యాలట. ఇంత దుర్మార్గంగా ఎలా చేశావు చంద్రబాబు అని ఏపీ జనం మొత్తం నివ్వెరపోతున్నారు. చంద్రబాబు నైజమే ఇంత. తన జీవితంలో తాను అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజు ఏ ఒక్క పేదోణ్ణి మనిషిగానే చూడ్లేదు. చూసే చూపు కూడా అతనికి తెలియదు. పేదలంటే నీచులు, వాళ్లు ఎందుకు పుడతారో అనే మనస్తత్వం చంద్రబాబుది అనేది అందరికీ తెలిసిందే. నలుగురు బాగుంటే చూడలేని కళ్ళు అవి, నలుగురు చల్లగా ఉంటే చూసి ఓర్వలేని కడుపుమంట అది. ఇప్పుడు అదే 2 నెలలపాటు అవ్వాతాతలకు అన్నం లేకుండా చేసింది. వాళ్ల కడుపుమంటకు కారణమయ్యింది. చివరిగా ఒక్క మాట చంద్రబాబు, పేదల ఉసురు ఊరికే పోదు. వాళ్ల కంచంలో కూడులాక్కున్నావు, పేదల నోటికాడి ముద్దలాగేశావు. అది కూడా నిండు ఎండాకాలం. ఆ ఉసురు ఊరికే పోదు చంద్రబాబు. పేదోడి కన్నీళ్లు ఎలా ఉంటాయో చూస్తావు. అది చూడటానికి 2 నెలలు మాత్రమే.